చేరువచ్చిన మీ అందరికీ దూర సమీప ప్రాంతాల్లో నుంచి అడ్డం పెడితే మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా ఈ కుటుంబంలో ఈ ప్రార్థన జరగడానికి మూల కారణం ప్రభువే. తర్వాత దినేష్ మరి ఇంటర్మీడియట్ పాస్ అవడానికి ప్రభు సహాయం చేశాడు. గత సంవత్సరం కాస్త ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా దేవుడు సహాయం చేసి మరి ఈ సంవత్సరంలో దేవుడు పాస్ అవడానికి కృప చూపించి మళ్ళా డిగ్రీ చదవడానికి దేవుడు సహాయం చేసిన యేసేకు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుస్తాం. ఆయన చేసిన మేలు ఉపకారాలు మనం తలంచుకుంటా పోతే చాలా ఉన్నతంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చాలా సమయానికే ప్రారంభించినారు, అందరిని బట్టి ప్రభుకి స్తోత్రం. సమయానికి మనం నడిపించబడతాం. ఇండియన్ రైల్వే ఎప్పుడు ఆలస్యంగా నడుస్తుందంట. బట్ ఈ ప్రార్థన పరిచర్య సకాలంలోనే ప్రారంభించబడి సకాలంలోనే ముగించడానికి కూడా ప్రభు సహాయం చెయ్యును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కాస్త కొంచెం ముందుకు జరుపుకుంటే అందరూ జనాలు జరుపుకోండి. సమయానికి మనం వెళ్తా ఉన్నాం, అందరిని బట్టి ప్రభుకి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 73వ కీర్తన 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లెట్ us read the Psalms 73 and 23. కీర్తన గ్రంథం 73:23 చదువుతారు ఎవరైనా? ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ యొక్క కృప చూపించి ఇంతవరకు చేసిన ఆయన మేలన్నిటిని తలంచుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన మా తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ ప్రార్థన పరిచర్యను మీరు ఇచ్చినందుకు వందనాలు. వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మీ ఘననామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే సాధ్యం ఏదైనా, మనుషులకు అసాధ్యమైన దేవునికే సాధ్యం. ఇక్కడ కీర్తనాకారుడు ఆసాపు పైనంతా బాధపడుతూ వచ్చాడు. ఎందుకు నేను ఈ భక్తి చేసి అనవసరంగా ఇరుక్కున్నట్టున్నాను, ఎందుకు ఈ భక్తి చేయడం, భక్తిహీనులే బాగున్నారు నాకంటే, నేను రోజు ప్రార్థనా మందిరానికి వెళ్తున్నాను, ఒక్క తప్పు చేయను, రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, నాకే ఈ సమస్యలు ఉన్నాయి, నాకే ఇబ్బందులు ఉంటున్నాయి, ఇతరులందరూ బాగున్నారు, అందరూ బాగున్నారు, మేము ఒక్కరమే ఇలా ఉన్నాము, నేను ఒక్కనే ఇలా ఉన్నాము అని బాధపడుతూ ఉన్నటువంటి ఆ కీర్తన రాస్తూ ఈ 23వ వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమన్నాడు చదవండి. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను. భక్తిహీనుల యొక్క క్షేమాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. భక్తిహీనులు బాగున్నారు, దేవుని బిడ్డలు కష్టాలు పడుతున్నారు, అన్ని చేసే వాళ్ళు బాగానే ఉన్నారు, ఏం చేయని వాళ్ళు కష్టాలు పడుతున్నారు. చాలాసార్లు చూడండి, దేవుని బిడ్డలకి శ్రమలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అరే నేను ప్రభుని నమ్ముకున్నాను, ప్రభు కోసం ఎంతగా జీవిస్తూ ఉన్నాను, నా జీవితంలో ఎందుకు? పక్కన వాళ్ళు కూడా అడుగుతారు, మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు కదా, మీకు ఎందుకైతే ఇలా జరిగింది? యేసు ప్రభుని నమ్ముకున్నారు కదా, మీరు ఎందుకు ఫెయిల్యూర్ అయిపోయారు? ఎందుకు మీ జీవితాల్లో నష్టం చూస్తూ ఉన్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు, ఇబ్బందులు అనుభవిస్తున్నారు, రకరకాల సమస్యలు ఎందుకున్నారని కొన్నిసార్లు లోకస్తులు కూడా మనల్ని అడుగుతారు. ఇక్కడ ఆసాపు అనేటువంటి కీర్తనాకారుడు ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయుడు. తనలో తాను బాధపడుతూ ఉన్నాడు, తనలో తాను వేదన చెందుతూ ఉన్నాడు. నాకంటే భక్తిహీనులే బాగున్నారు, వాళ్ళు క్షేమంగా ఉంటున్నారు, వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్నారు, వాళ్ళకి ఏ జబ్బులు లేవు, ఏ నష్టము లేదు, ఏ కష్టము లేదు, అన్నీ బాగున్నాయి అనుకుంటున్నప్పుడు దేవుడు చూపిస్తూ వచ్చాడు వాళ్ళ యొక్క అంతం ఎలా ఉందో. చూసినప్పుడు వాళ్ళు కాలు జారే చోట ఉన్నారంట. చెప్పండి, ఎక్కడున్నారంట? కాలు జారిపోయే చోట వాళ్ళ కాళ్ళు ఉన్నాయి. ఇంకా పడ్డారంటే ఇంకంతే. అప్పుడు ఎప్పుడైతే తెలుసుకున్న ఈ యొక్క ఆసాపు అంటాడు 16వ వచనంలో 16వ వచనం 17వ వచనం చూడండి, ఒకసారి చూడండి, ఆ మాట కూడా చూడండి. 16, 17 చూడండి, ఒకసారి చదవండి ఆ మాట కీర్తనలోనే.
ఆయనను దీన్ని తెలుసుకోవాలని నేను ఆలోచించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలములోకి వెళ్ళి వారి అంతముల గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉన్నది. ఆసాపు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసేంత వరకు మనసులో ఏదో ఒక రకమైన బాధ ఉంది. ఎందుకు నాకే జరుగుతుంది, నాకే ఎందుకు జరుగుతుంది, వాళ్ళంత భక్తిగా ఉండరే, వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి అన్నీ జరిగిపోతున్నాయని దేవుని మందిరంలోకి వెళ్ళి ధ్యానం చేసేంత వరకు అతనికి అర్థం కాలేదంట. అందుకే 23వ కీర్తనలో అంటాడు, నేను ఎక్కడున్నాడంట, చదవండి ఆ మాట. 23 అదే 23 వచనం 73:23. ఆయనను నేను ఎల్లప్పుడూ, చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. ఎక్కడున్నాడంట ఆసాపు, చెప్పండి ఎక్కడున్నాడంట, దేవుని యొద్ద ఉన్నాడు. మీరు ఎక్కడున్నారు, మనం ఎక్కడుంటున్నాం, ఏ స్థలాల్లో ఉంటున్నాం మనం? ఆసాపు అంటాడు, నేను నీ యొద్ద ఉన్నాను. చూడ, ఆదాముని దేవుడు అడిగాడు, ఆదామా ఆదామా ఎక్కడమ్మా, ఎక్కడున్నావు అంటే, ఆదాము ఎక్కడున్నాడంట, చెట్టు చాటున దాంకుని ఉన్నాడు. దేవునితో మాట్లాడే ఒక అనుభవం కలిగిన ఆదాము, ఎప్పుడు దేవునితో ఉండేటువంటి ఆదాము సాతాను యొక్క మాటలు విని పాపం చేసి పాపాన్ని ఒప్పుకోవటానికి చేతగాక నేను చాలాసార్లు చెప్పి, ఆ పాపం ఒప్పుకోవడానికి దమ్ము ఉండాలి. నేను ఒక తప్పు చేస్తే నేను వేరే వాళ్ళని అడిగి నన్ను క్షమించండి అని అడగటానికి ఏముండాలంట, ధైర్యం ఉండాల. ధైర్యం అంటే ఆ ధైర్యం కాదు, అంటే తగ్గించుకోవాలి మనసు నొచ్చుకుంటుంది. వాడకడగ నేనేంద్రం పోయేది అనిపిస్తుంది. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. తను తాను తగ్గించుకున్నవాడు చెప్పాలి హెచ్చించబడతాడు. హెచ్చించుకున్నవాడు ఆదాముకి అది లేదు. పాపము తగ్గించుకునే మనసు లేక దాంకొని ఉన్నాడు చెట్ల చాటున. దేవుని యొక్క దర్శనాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని మందిరంలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి, దేవుని తోటలోంచి వెలువేయబడ్డాడు. కాబట్టి దేవుడు అంటే అంటాడు, ఆసాపు అంటాడు, నేనైతే దేవుని యొద్ద ఉన్నాను. చాలాసార్లు మనం ఎక్కడున్నాం, ఇప్పుడంతా పడి ఫోన్ చేస్తే ఏమంటారు, ఎక్కడున్నారు అంటారు. ఇంతకుముందు నేను లెటర్ రాసేవాడిని మా నాన్నకి, ప్రియాతి పేరు మీ నాన్నగారికి తమ కుమారులు గారు రాయిచున్న ఏంటది ఏమంటుందని లెటర్ అన్న ఉత్తరం. వెరీ గుడ్, వెరీ వండర్ఫుల్. అంటే ఈ గురుకుల పాఠశాల కదా, అలవాటు ఉంటుంది లెటర్లు రాసేది. ఉత్తరము, మేము ఇక్కడ క్షేమంగా ఉన్నాం, మీరు కూడా క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాం, మాకు ఒక 20 రూపాయలు కావాల్సిందిగా. ఉత్తరాలు రాసేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నావు అంటే, తిరగతున్నా మరి తిరిగేది కదా, ఎక్కడరా. చాలాసార్లు మనం అడుగుతాం, ఎక్కడున్నారని. కొంతమంది ఫోన్ చేస్తే ఏమంటారు, ఎక్కడున్నారని, ఎప్పుడే నిద్రలో ఉన్నా. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎక్కడున్నారంటే దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రత్యేకంగా దేవుని బిడ్డలు ప్రత్యేకించబడిన వాళ్ళైతే, ఇంకా ప్రత్యేకించబడిన వాళ్ళైతే 3 చోట్ల ఉండాలి. ఉంటే దేవుని మందిరంలో అయినా ఉండాలి, లేకపోతే ఇంట్లో అయినా ఉండాలి, లేదా పరిచర్యలోనే ఉండాలి. నేనైతే నా మట్టుకు నిశ్చయంగా చెప్పగలను, ఉంటే ఆఫీసా, లేకపోతే ఇల్లా, లేకపోతే ఎవరా బజార్ నిందా, బజార్లో కదా, మందిరంలో ఉంటా. బజార్లో టీ తాగడం, బజార్లో పేపర్ చదువుకోవడం, ఆడ కూర్చొని జోకులు వేసుకోవడం, ఇదంతా లేదు. అల్లూరులో కూడా నాకు ఫ్రెండ్స్ లేరు ఇప్పుడు కూడా. నేను అల్లూరుకు 6 సంవత్సరాల దాకా అయింది, అల్లూరులో ఫ్రెండ్స్ లేరు. నెల్లూరు ఆఫీసులో ఎట్టా లేరు అనుకోండి. అంటే దేవుని బిడ్డలు ఎక్కడారంటే దేవుని సన్నిధిలో ఉండాలి. ఎక్కడున్నావు, నువ్వెక్కడున్నావు? సంసోన్ని దేవుడు అడుగుతున్నాడు, సంసోన్ నువ్వెక్కడున్నావు? నీకు దేవుడు అప్పచెప్పిన పని ఏంటి? ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి ఇశ్రాయేలు ప్రజలు శాపములో ఉన్న వారిని విడిపించడానికి నేను నిన్ను అభిషేకించాను, నువ్వెక్కడున్నావు? దేవుడు ఈ సంసోను ఎడబాల్సిన సంగతి కూడా సంసోనుకి తెలియదంట. పాపం పేతురును చూసి అడుగుతున్నాడు, పేతురు ఎక్కడున్నావు? పేతురు ఎక్కడున్నాడు చూడండి, దూరంగా ఉన్నారు దేవునికి. దేవుని మీద దూరంగా ఉన్నాడు, శత్రువులో కలిసి అక్కడ చలి కాసుకుంటున్నాడు. యేసుప్రభు అలా చూశాడు. పేతురు శిష్యులు ఎక్కడున్నారు? యేసుప్రభు శిష్యులు, యేసుప్రభు ఆయన సిలువేసిన తర్వాత అక్కడ లేడు, అడ్రస్ లేడు. యేసుప్రభు చనిపోక ముందే యోధా ఎక్కడున్నావు?
శత్రువులతో కలిసి ఉన్నాడు. శత్రువులతో కలిసి ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళతో మంత్రాలు చేస్తున్నావు. సంఘానికి చీడ పురుగులు వాళ్ళు, సంఘాన్ని నాశనం చేసేవాళ్ళు వాళ్ళు. వాళ్ళతో నీకేం పని? పేతురుతో అంటున్నాడు, వాడి మీద చలి కాసుకుంటా ఉన్నాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక కృపా పరిస్థితులని మనం దాటిపోకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు. ఈరోజు ఈ దినేష్ ఇందుగా పాస్ అయ్యాడంటే ఏంటి కారణం? నలచెరుకట్లోనే కాదు, వాడిని ఎక్కడ చూసినా సరే దేవుని పని విషయంలో అసలు ఎంత తెగింపు కలిగినోడంటే, చిన్న పిల్లోడని వాడి గురించి మేము మాట్లాడుకుంటా ఉంటాం. ఈ చిన్న పిల్లోడుగా తిరిగాడు, పెద్దోడు, అందరూ అన్నం తర్వాత తింటాడు. అది ఎంతసేపు తింటాడు? 2 నిమిషాలు తినేస్తాడు. తినేసాను సార్ అంటాడు. మేము ఉదయం నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు కావలేదు కదరా, మా ఆకారాలు వికారంగా అయిపోండి, నువ్వేంది ఎప్పుడు తిన్నావంటే. చాలా దేవుని పని విషయంలో ఒక పెద్దోళ్ళలాగా ఆలోచిస్తాడు. నిన్న కూడా డబ్బులు ఇస్తుంటే అన్నకి సేనానికి, సార్ అంతెందుకు లేండి సార్, తగ్గించండి సార్, ఆయన సరిపోతుంది, ఎట్లా అడ్జస్ట్ చేస్తానంటాడు. దేవుడు ఒక వ్యక్తిని ఊరికే ఆశీర్వదించాడు కదా. తనకున్న తెలివితేటలు చాలా తక్కువ పాపము. వాడి గురించి మా వాళ్ళు బాగా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ఉదయ్ కుమారు, చందు కానీ, పాస్టర్ కానీ, ఇక మీరు ఆన్లైన్లో వాళ్ళు అయితే చెప్పాల్సిన, ఆఫ్లైన్లో వాళ్ళు అయితే పుస్తకాలు రాసేస్తున్నారు. అక్కడ చూడుకొని పోయి ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు. దేవుడు కరుణ కలిగిన దేవుడు కృప చూపించి దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడున్నావు నీవు? ప్రియమైన దేవుని మీరు ఎక్కడ ఉంటున్నారు? దేవుని నమ్ముకొని దేవుని యొక్క రక్తం చేత కడగబడినటువంటి మనం ఎక్కడ ఉండాలి? ఏ స్థలంలో ఉండాలి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అదే దేవుడు కోరుతా ఉన్నాడు. ఆదాం ఎక్కడున్నావంటే ఆదాం దూరంలో ఉన్నాడు. పేతురు ఎక్కడున్నావు? దూరంగా ఉంటున్నాడు. యోధా ఇస్కరియోతు ఎక్కడున్నావురా? 30 వెండి నాణేలకు అమ్మేశానని నేను. శత్రువులతో కలిసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితాల్లోకి రావాలంటే నీవు నేను ఎక్కడుండాలి? నీ యొద్దనే. ఏమంటున్నాడు ఆసాపు? చెప్పండి. ఆసాపు ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను. ధైర్యంగా మనం చెప్పగలమా? దేవా, నేను ఎప్పుడైనా మిస్ అయ్యానయ్యా, ఎక్కడైనా మిస్ అయ్యానయ్యా? దేవుని సన్నిధిలో వెతకడానికి మనం వేగిరపడాలి, ఆతృతపడాలి. ఎప్పుడెప్పుడు వెళ్ళాలా మందిరానికి, ఎప్పుడెప్పుడు ప్రార్థనకి వెళ్ళాలా అని ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఆసక్తి మన జీవితాల్లోకి రావాలి. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము 34వ అధ్యాయం 2వ వాక్యం చూడండి ఒకసారి. నిర్గమకాండము 34వ అధ్యాయం 2వ వాక్యం చూడమ్మా. కోస్తా మీరు త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తాను. నిర్గమకాండం 34:2. ఉదయమున నీవు సిద్ధపడి అమ్మా, ఉదయమున సీనాయి కొండకెక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిలో నీవు నిలిచి ఉండవలెను. మోషే, ఎక్కడ ఉంటావు నువ్వు? నువ్వు ఉదయమున ఏం చేయాలంట? సిద్ధపడాలి. ఉదయాన సిద్ధపడి నువ్వు సీనాయి పర్వతముకి, సీనాయి కొండ మీదకెక్కి నువ్వు నా సన్నిధిని నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు ఉండాలి నువ్వు దేవుని సన్నిధిలో? ఉదయాన్నే ఉండాలి దేవుని సన్నిధిలో. మోషే వాస్తవంగా చాలా బిజీ షెడ్యూల్ మోషేది. దాదాపు 30 లక్షల మంది విశ్వాసులు కలిగినటువంటి సంఘం అది. ఆయన న్యాయాధిపతిగా కూర్చుంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా రాత్రింబవళ్ళు చాలా బిజీగా ఉంటాడు పాపము. అయినా దేవుడు అంటున్నాడు, నీవు ఎక్కడ ఉండాలి? ఉదయాన్నే దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. ఎక్కడుండాలంటే మనం దేవుని సన్నిధి, దేవుని బిడ్డ దేవునికి సన్నిధి లేయక ముందే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండాలి. దేవుని సన్నిధిని వెతకాలి. మోషే చెప్పుండొచ్చు, నాకు చాలా బిజీ కదయ్యా, నేను ఉండడానికి చాలా కష్టం, నేను పడుకునేటప్పటికి చాలా లేట్ అయిపోద్ది అని చెప్పుండొచ్చు. నేను కూడా చాలాసార్లు ఆన్లైన్లో అటెండ్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే 12కో 2కో అట్లా పనుకుంటా ఉంటాను నేను. అప్పుడు నేను ఆఫీసులో నాకు పగలు నిద్రపోయేది ఉండదు కదా. పగలు నిద్రపోయేది ఉండదు, నిద్రపోయేది రాత్రే. కష్టంగా ఉంటుంది నాకు. దేవుడు ఎప్పుడైతే ఈ మాట నేను వాక్యం రాసుకోకముందే ఈరోజు అటెండ్ అయ్యి ఆన్లైన్లో 4 గంటలకు లేచా, కూర్చున్నా, 5 ఎప్పుడు అవుతుందో చూస్తున్నా. ఎందుకని? దేవుడు నాతో మాట్లాడాడు. మోషే, నీవు ఉదయాన్నే దేవుని సన్నిధిలో సిద్ధపడాలి. హలో దినేష్, నువ్వు చిన్నపిల్లడేం కాదు, నీవు కూడా సిద్ధపడాలి. కుటుంబం మొత్తం కూర్చోవాలి ఆన్లైన్ ప్రార్థనలో. ఎవరు సెల్ ఫోన్ ఉంటే అక్కడ కూర్చొని ప్రార్థన చేయాలి.
మా అమ్మకి సంబంధించింది, మా నాయనకి సంబంధించింది, ఎస్తేర్కి సంబంధించింది, ప్రభావత్కి, దానియాలకు సంబంధించింది, పాస్టర్ చూసుకుంటారు, మనకి ఎందుకని కాదు ప్రియదేవుని బిడ్డలారా. దిస్ ఈస్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ ఫ్యామిలీ. ప్రతి ఉదయం దేవుని కొరకు కనిపెట్టుతూ రావాలి. మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వు సీనాయి కొండ మీదకి వచ్చి నా కొరకు ఇదిగో నువ్వు దేవుని సన్నిధిలో సిద్ధపడు. ఉదయకాలమే కుటుంబాలు అయితే ప్రార్థన చేస్తూ ఉంటాయో ఆ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఉదయమున నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిని వెతకాలి. ఆదివారం ఎప్పుడో ఒకసారి కాదు, ఆ ఆదివారం కూడా వచ్చేటప్పుడు మనం చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తారో. ఇంకో మాట కూడా చూడండి, సామెతల గ్రంథం 26:14 చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 26:14. సామెతల గ్రంథం 26:14 మీరు కాస్త త్వరగా చదివితే బాగుంటుంది. ఉతక మీద ఎక్కడ తిరుగుతుందట? తలుపు. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద. సోమరుడు ఎక్కడ ఉంటాడని చెప్పండి? పడక మీద తిరుగుతుంటాడు అనమాట. ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు, కాలు కప్పెడతాడు, ఊసుకుంటాడు, లేస్తాడు, మళ్ళా అటు తిరిగి పోరుకుంటాడు, ఇటు తిరిగి పోరుకుంటాడు. ఇది ఉతక అంటే ఇది. ఇదిగో ఈ తలుపు తిరుగుతుంది కదా, బేస్ ఉంది కదా ఇక్కడ, అవి ఉతక. దాని మీద తలుపు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ తలుపు తిరుగుతుందంటే దేని మీద? అది అవి ఉన్నాయి కదా, అది ఉతక అంటే. సోమరుడు ఎక్కడ తిరుగుతాడంట చెప్పండి? ఎక్కడ తిరుగుతాడంట? తన పడక మీద తిరుగుతూ ఉంటాడు. దెయ్య బుద్ధి కాదు, దయ్యాలంటే మనసు ఒప్పుకోదు. ఇప్పుడు ఎండాకాలం లేస్తా అనుకోండి, మంచు కాలం, వర్షాకాలం చూడండి ఎట్టుంటుందంటే ఇంకా పడుకోవాలనిపిస్తుంది. పాపం భారతదేశంలో ఆడవాళ్ళకి కష్టాలు, అన్ని ఆడవాళ్ళకే కష్టాలు. నిద్ర లేచి చేపలు పట్టుకోవాలి, ఉదయాన్నే నీళ్ళే చిమ్మాలి. మగవాళ్ళు చిమ్మేతుంటే భలే ఉండేదేమో, అది లేదు ఎట్టో మనకు. పొద్దునొస్తాం పని చేసి వచ్చారా, వీళ్ళే భోజనం వండాలి, అప్పుడు వీళ్ళు కొనుక్కుంటారు. చూడండి దేవుని వాక్యంలో సోమరుడు ఏం చేస్తాడు చెప్పండి? శ్యామరుడు పడక మీద తిరుగుతూ ఉంటాడు అనమాట. ఆ పక్కకి ఈ పక్క, ఈ పక్క ఆ పక్కకి. దేవుని వాక్యం ఏమని చెప్పంటారా? దేవుని వాక్యం ఏముందంటే కోతకాలం మందు నిద్రించువాడు దరిద్రుడు అవుతాడని ఉంది. కోతకాలం మందు చెప్పాలా? అంటే కోతకాలం ఇది. దిస్ ఈజ్ అ సీజన్. పొలాలు అందరూ కోసుకుంటా ఉన్నారు. పొలాల కోసుకుంటే అప్పుడు ఇంతకుముందు మా ఇంట్లో టీవీ ఉండేది. అప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండేది అనమాట. వాడు మంచం వేసుకొని మాంసం మొనుకో అంటాడు. పంటకు తెగులు పడిన పట్టించుకోడు, చూసుకుందామని అంటుంటాడు. అడ్వర్టైజ్మెంట్ అట్లాంటివి చూడరు మీరు. అంటే కోతకాలం మందు నిద్రించువాడు దరిద్రుడు అవుతాడు. ఇప్పుడు పంట పండే సమయంలో పంటను తీసుకొచ్చుకోకుండా తర్వాత చూసుకుందామంటే దరిద్రుడు అవుతాడు. కాబట్టి సోమరి ఏం తిరుగుతాడంట? పడక మీద తిరుగుతాడంట. కొంతమంది చూడండి ఉదయాన్నే తింటారా, పడుకుంటారు. ఉదయాన్నే తిని పడుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం తింటారా, మళ్ళీ ఒక గంట సేపు పడుకుంటారు. సాయంకాలం తిని పందలకాడనే మళ్ళా పడుకుంటారు. 3 పూటలు అన్నాం, 3 పూటలు నిద్ర. నేను మా సార్ని అడిగా, మా గిరిబాబు గారు, మీరు ఉదయాన్నే ఎన్ని గంటలు లేస్తారు సేకర్త? నేను సేకర్త ఉదయాన్నే లేస్తాను సార్ అన్నాడు. ఎన్ని గంటలకన్నా? 8:30 కల్లా లేస్తాను సార్ అంట. 8:30 సేకర్త? 8:30 లేచి ఏం చేస్తాను? స్నానం చేస్తాను, టిఫిన్ తింటాను, ఆఫీస్కి వచ్చేస్తాను. ఎందుకంటే ఆఫీస్కి అతను 9 గంటలకే వచ్చేస్తాడు, 9:10కి 9:05కి వస్తాడు. నాకు అదే డౌటు, నువ్వు ఎంత తొందరగా లేస్తే 9 గంటలకు వచ్చావు, నేనేమో 10:30కి ఆపసోపాల మీద పోతూ ఉంటా ఫాస్ట్గా. ఆ ఫాస్ట్గా పోయేటప్పుడు మన బడ్డ దెబ్బ తగిలింది. ఎందుకంటే ఇక్కడ 9:30 బయలుదేరతాం. మా వాడు స్కూల్కి వాడికి టిఫిన్ పెట్టి, వాడికి స్నానం చేపించి, వాడిని మళ్ళీ స్కూల్లో వదిలిపెట్టి పోయేటప్పుడు లేట్ అవుద్ది. నేను అడిగాను, గిరిబాబు ఎన్ని గంటలకు అంత తొందరగా వస్తాడు? నేను 8:30 కల్లా లేస్తాను సార్ అన్నాడు. అర్లీ మార్నింగ్ లేయడం అనేది ఆశీర్వాదకరం, ఆరోగ్యం కూడా. హల్లెలూయా. సూర్యుడు రాకముందే లేయడం అనేది ఆరోగ్యం. కొన్నిసార్లు ఉంటాయండి, కొన్నిసార్లు ఇప్పుడు 12 అయింది, 2 అయింది అనుకోండి, అప్పుడు నిద్రపోవచ్చు, తప్పేం కాదు. 2 అయిపోయింది. నేనైతే కొన్నిసార్లు ఇప్పుడు 7కి లేస్తుంటా, కొన్నిసార్లు 7కి లేస్తా. అప్పుడు దాకా ఏం చేస్తుంటారు సార్ అంటారా? 2కి పనుకుంటే నేను 6 గంటలు నిద్రపోవాలి నేను. కాబట్టి దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే ఉదయం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో చెప్పండి, దేవుని సన్నిధిలో వెతకాలి. కొండ మీదకి రమ్మన్నాడు దేవుడు. మోషేకి చాలా బిజీ షెడ్యూలే. మోషే చాలా కష్టపడతా ఉన్నాడు. 20-30 లక్షల మంది ప్రజలు, విశ్వాసులు, వాళ్ళకి న్యాయం తీర్చాలా, తీర్పులు చెప్పాలా. అయినప్పటికీ కూడా దేవుడు, అయ్యన్నీ నాకు అవసరం లేదు, నీవు నా సన్నిధిని వెతకాలి. హల్లెలూయా. ఉదయాన్నే నువ్వు సిద్ధపడి నా సన్నిధిలో నిలిచి ఉండు. నేను నీతో మాట్లాడాలి, నువ్వు నాతో మాట్లాడాలి, మనిద్దరం మాట్లాడుకోవాలి. అందుకే దావీదు అంటాడు, వేకువని నేను యెహోవాను ఆయన బలమును ప్రభావమును చూడవలనని
నేను అర్లీ మార్నింగ్ లేస్తానంటాడు 43వ కీర్తనలో. ఇక్కడ స్వాములు ఏం చేస్తాడంట, వాడు పడుకొని నిద్రపోతూ ఉంటాడంట, పడక మీద తిరుగుతూ ఉంటాడనమాట. ఇంకో మాట చూడండి, 90వ కీర్తన 14వ వచనం చదవండి ఒకసారి. 90వ కీర్తన 14 చూడండి ఒకసారి. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి, చప్పట్లు కొడతాం గట్టిగా, హల్లెలూయా. మేము నీ ఉదయమందు నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచయ్యా. ఉదయాన్నే దేవుని కృప నీకు రావాలి, ఉదయాన్నే దేవుని సన్నిధిని వెతకాలి, అప్పుడు నువ్వు ఉత్సాహంగా ఉంటావు రోజంతా. నేను నిజంగా చెప్తున్నా, మీరు ఎవరైనా సరే యేసు ప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, నువ్వు దేవుడు అంటే నాకు సహాయం చేయి నాయన, నాకు బలం దయచేయి నాయన అని నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఎలా ఉత్సాహంగా ఉంటావో. చాలా మంది ఉత్సాహంగా ఉండరు. ఏం తిన్నావులే, ఏం తిన్నామంటుంటారు. బాగా తిన్నా కూడా సరే, తిన్నాం కానీ అరగట్లేదా అన్నాడు, మళ్ళీ అరిగేదానికి మళ్ళీ మాత్రలు, మళ్ళీ తినడానికి మాత్రలు. సంతోషం ఉండదు కొంతమంది జీవితాల్లో, సాటిస్ఫాక్షన్ లేని బతుకులు. కారణం చెప్పంటారా, వాళ్ళు దేవుని సన్నిధిని ఎతక్క. ఎవడైతే దేవుని సన్నిధి ఉదయాన్నే ఎదుగుతాడో వాడు ఉత్సాహంగా ఉంటాడంట, సంతోషంగా ఉంటాడంట, ఉల్లాసంగా ఉంటాడంట, ఆనందంగా ఉంటాడంట. ఎవరు అంటే దేవుని సన్నిధిని వెతికే వాళ్ళు. హల్లెలూయా. వెతకదామా దేవుని సన్నిధిని? ఎప్పటి నుంచి చదువుదాం? ఉదయాన్నే ఎప్పటి నుంచి చదువుదాం చెప్పండి, డేట్ చెప్పండి మీరు. ఎప్పటి నుంచి వినపడలే? ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి? ఎల్లుండా, ఆవులుండా, 3 రోజుల తర్వాత, జనవరి 1కా, డిసెంబర్ 1కా, మే 1? ఎప్పుడా? రేపటి నుంచి. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. రేపటి నుంచి మర్యాదగా ఆన్లైన్లో అటెండ్ అయ్యి మాకు ప్రార్థన చేయండి. దేవుడు మనకిచ్చాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బాధ్యత ఇచ్చాడు. మోషే దేవుడు అంటున్నాడు, నువ్వు పైకి రా, సిద్ధపడు, నా సన్నిధిలో నీవు వెతుకు. దేవుని వాక్యం ఏమంటుంది? ఉదయమున దేవుడు తృప్తిపరుస్తాడంట. దేవుని సన్నిధిని ఎతుకు వాళ్ళు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఎవరైతే ఉదయమునే ప్రార్థన చేస్తూ వస్తారో వాళ్ళ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. రెండవ చూడండి, రెండో మాట. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 66:23 చూడయా. యెషయా గ్రంథం 66:23 లేదా ప్రతి అమావాస్య దినమందు, ప్రతి విశ్రాంతి దినమందు నా సన్నిధిని మృక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు. హల్లెలూయా. ఎప్పుడు వస్తారంట? ప్రతి విశ్రాంతి దినమందు. కూర్చోండి. దేవుని సన్నిధిని మొక్కుటానికి రావాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిని వెతకడానికి రావాలి. దేవుని సన్నిధిలో కనబడడానికి రావాలి. దేవుని సన్నిధిలో సమాజంగా కూడటం మానవద్దని పౌలు అంటాడు. దేవుని సన్నిధిని వెతుక్కుంటూ రావాలి. ఆదివారం పోయేది అలవాటు కాదండి. ఆదివారం ప్రార్థనకు పోతే ఆశీర్వాదం. అలవాటుగా ప్రార్థనకు పోవడం కాదు. ఏదో పోవాలి కాబట్టి పోవాలి, ఆదివారం వచ్చేసిందా అప్పుడే, ఇంతలేక తొందరగా వచ్చేసిందా, పోదాంలే వద్దాంలే అన్నట్టుగా కాదు. ఒక ఆసక్తిగా, ఒక సంతోషంతో దేవుని సన్నిధికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఎప్పుడెప్పుడు కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో చెప్పాలి, ఆయనకి చెప్పాలని ఒక ఆతృతతో రావాలి దేవుని సన్నిధికి. దేవుడు వారిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎరిక్ లీడిల్ అనేటువంటి ఒక వ్యక్తి, చెప్పండి ఏం పేరంట? ఎరిక్ లీడిల్. ఆయన స్కాట్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. స్కాట్లాండ్ దేశంలో ఉన్న వారికి నమ్మకం ఏంటంటే ఆదివారం వాళ్ళకి ఒక ఘనమైన దినం, ఆదివారం ఒక ప్రార్థనా దినం, ఆదివారం దేవుని సన్నిధిలో కనబడడానికి ఇష్టపడతారు. అయితే ఒలింపిక్స్కి ఆయన సెలెక్ట్ అయ్యాడు. చెప్పండి దేనికి సెలెక్ట్ అయ్యాడు? ఒలింపిక్స్కి 100 మీటర్స్కి ఆయన పరిగెడతాడు. 100 మీటర్స్ హుసేన్ బోల్ట్ తెలుసు కదా అందరికీ. 100 మీటర్స్ పరిగెడితే ఆయన కొన్ని కోట్ల డబ్బులు వస్తాయి. ఆయన పరిగెడితే ప్రైజ్ కూడా వస్తుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆయనకి ఆ రోజు ఆదివారం ఉదయాన్నే 9 గంటలకి రన్నింగ్ రేస్ ఉందన్నమాట. అప్పుడు ఆయన పోయి చెప్పాడు, సార్ రేపు నేను పాల్గొన్నాను సార్ పరిగెత్తే పందాల్లో,
నువ్వు పాల్గొనాల్సిందే, దేశం వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చారు, దేశం నుంచి మనం ఇక్కడికి వచ్చావు, నువ్వు పాల్గొనాల్సిందే. నువ్వు పాల్గొనకపోతే దేశానికి చెడ్డ పేరు వస్తుంది, నీకు చెడ్డ పేరు వస్తుంది, నువ్వు పాల్గొనాల్సిందే అని అంటే ఆయన ససేమిరా ఒప్పుకోవాలా. నేను ఆదివారం ఆరాధనకు పోకుండా, ప్రార్థనకు పోకుండా నేను రానండి, ప్రార్థనకి వెళ్ళాల్సిందేనండి అని తెగ చెప్పేశాడు. మనమైతే మనుషులు మెప్పించడానికి ఏదైనా చేస్తాం. వాళ్ళు ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళు ఏమైనా ఈ మనుషుల్ని మెప్పించడానికి మనం ఎన్ని ప్రాపత్రమైనా చేస్తూ ఉంటాం, ఎన్నైనా చేస్తాం. కానీ ఎరిక్ లీడర్ అలాంటి వాడు కాదు, మనుషుల్ని మెప్పించేవాడు కాదు. దేవుని వాక్కులు ఏమని తెలుసా? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నన్ను ఎవరైతే గణపరుస్తారో వాళ్ళు నేను గణపరుస్తాను. నన్ను ఎవరైతే గణపరుస్తారో వాళ్ళని గణహీనులుగా కాదు, గణపరిచే వ్యక్తులుగా మారుస్తాను. మొత్తానికి ఎరిక్ లీడర్లు పరిగెత్తలేదు. ఆ రోజు ప్రైజ్ వేరే వాళ్ళకి వచ్చింది, అందరూ వచ్చి భయంకరంగా తిట్టారు ఎరిక్ లీడర్ని. మరి నీకేమన్నా తెలివి ఉందా? ఒలింపిక్స్ అంటే ఏమనుకుంటున్నావు? ప్రపంచం అంతా గొప్పగా చూస్తుంది, దాంట్లో పాల్గొనకుండా నువ్వు ఎందుకురా వచ్చావని అందరూ తిట్టారు. తర్వాత మేనేజర్ గారు వచ్చి 400 మీటర్లు ఉందండి రేపు, నువ్వేమన్నా పాల్గొంటావా అన్నారు. ఆయనకి అతను చేత కాదనమాట, 400 మీటర్లు పరిగెత్తడం చేత కాదు. కానీ ఆయన ఎందుకో సరే ఒప్పుకున్నాడు, మొత్తానికి నిలబడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా ఇది నాకైతే చేత కాదు, నీకైతే సహాయం చేస్తే నేను పరిగెడతానని. హల్లెలూయా. నా వల్ల కాదు ప్రభువా. దేవుని దగ్గర మనం అదే ప్రార్థన చేసుకోవాలి. మనకి ఏదైతే చేత కాదో ప్రభు దగ్గర పెట్టాలి, ప్రభు దగ్గర పెట్టాలి. నేనైతే చాలా విషయాల్లో ప్రభు మీదే, చాలా విషయాలు కాదు ప్రతి విషయంలో, ఈ చదువు విషయంలో అయితే ఇంకా ఎక్కువగా. నేను ఎంకాన్ చదివేటప్పుడు, ఎంబీఏ చదివేటప్పుడు ప్రార్థిస్తాను, ప్రభువా ఈ ఎంబీఏ ఎట్ట కష్టంగా ఉంది ప్రభువా, నాకు సహాయం చేయను అయినా, ఇన్ని చదివించావు ఇంత సహాయం చేయను అయినా. పిహెచ్డి చేసేటప్పుడు ప్రభా పిహెచ్డి చాలా కష్టంగా ఉంది ప్రభువా. ప్రభు మీద ఆధారపడతా వచ్చాడు. ఆ రోజు పరిగెడితే 100 మీటర్స్ 400 మీటర్లు ఆయన గోల్డ్ మెడల్ వచ్చింది. చెప్పలు అర్థం గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం ఏముందంటే ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను. ఆదివారం అలవాటు కాదండి. చూడండి, యెషయా గ్రంథంలోనే ఉంటుంది, 58:13 చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 58వ అధ్యాయం 13వ వాక్యం చూడండి ఒకసారి. 58వ అధ్యాయం. నా విశ్రాంతి దినమును వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఓరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదనియు అనుకుని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులన్నీ పక్కన పెట్టి వ్యాపారం చేయొద్దు, లోక వార్తలు చెప్పుకోవద్దు, ఉండిన ఎడల యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నేను, చెప్పలు కొడదాం గట్టిగా హల్లెలూయా, ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తాను. ఎప్పుడు అంటే దేవుని సన్నిధిని నువ్వు ఘనంగా ఇస్తే. ఆదివారం ఆరాధన సన్నిధిని, ఆదివారం ఆరాధన, నేను ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలండి, ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కనపడాలి. నీ వ్యాపారం చేసుకోవద్దంట. కొంతమంది ఆదివారం ఆడడం అంటే నేను పనికి పోయినానులే, నేను ఆడకపోయినానులే, ఏడకపోయినా. నిజంగా పనికి వెళ్ళాలి, నేను కాదన్ను. ఇగో ఈ చేతులు కూడా పని చేసి వచ్చిన చేతులే, ఈ చేతులు పని చేయని చేతులేం కాదు, ఇప్పుడు కూడా చేస్తాను, పని చేస్తా. ఒకరోజు ఆదివారం నేను కూడా వెళ్ళా, దేవుని నమ్ముకున్న కొద్ది రోజుల్లో వెళ్ళా పనికి. అక్కడ పైడేరుకి ఇప్పుడు అదే వేస్తున్నారు కదా బ్రిడ్జి, అక్కడ అటు ఉండేది అనమాట, రుపునమ్మ కొట్టారు ఉంది అక్కడ. ఆడ పోయి తెప్పలో ఇసుక వస్తుంది, ఇసుక ట్రాక్టర్ కొట్టేస్తే ఎంతో ఒక 100 రూపాయలు వస్తుంది. 100 రూపాయలు వస్తే ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు అనమాట. అది నా ఉద్దేశం. ఇంట్లో వాళ్ళ మీద ఊరికే పాపం వాళ్ళని అడుగుతామని చెప్పి నేను వెళ్తే ఆ రోజు ఇసుక మోస్తా ఉన్నాం, తడి ఇసుక ఆ ఏట్లోకి వచ్చింది. ఆ ఏట్లోంచి తడి ఇసుక ట్రాక్టర్లో పోయేలా పోసాం. దాని మీద వస్తుంది ట్రాక్టర్, దేని మీద మెట్ట ఎత్తుగా తోలుండారు, దాని మీద వస్తా ఉంది. దేవుని దేవుల ట్రాక్టర్ తిరగబడిపోయింది. ఆ ట్రాక్టర్లో మేము కూడా ఉన్నాం, కానీ ట్రాక్టర్ టక్కు తిరగబడ్డా. ఇక అదే దిగడం, నేరుగా నడుచుకొని నేరుగా చర్చికి వచ్చా. అప్పటి నుంచి ఆదివారం మిస్ చేసే సమస్య లేదు. హల్లెలూయా. ఆదివారం ఆరాధన దినం దేవుందండి, అది ప్రభుది, నీది కాదు. దేవుడు నీకు 7 రోజులు ఇచ్చాడు, 6 రోజులు పని చేసుకో, తిను, హ్యాపీగా ఉండు. 7వ రోజు ఇంకొక పని పెట్టుకోగాక. కొన్నిసార్లు కొన్ని ఇంపార్టెంట్ ఉద్యోగాలు ఉండే వాళ్ళకి
మనం కాదన వాటిని. ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళని కాదనలేం. నువ్వు ఆదివారమే పని పెట్టుకోకూడదు, ఆదివారమే ఇంకొకటి పెట్టుకోకూడదు, ఆదివారమే బంధువులు రావడం, ఆదివారమే చుట్టాలు రావడం, ఆదివారమే అన్నింటికి ప్రోగ్రాం కదా, అన్నీ కోసుకొని తినడం. సోమవారం కోసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, డబ్బులు ఉండాలి. కానీ ఎప్పుడైనా పండగ కదండి మనకు. ఆదివారం ఏముంది? ఆదివారం ప్రభుది. ఆదివారం ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడాలి. ఒక రోజు కాదు, ఆ రోజంతా ప్రభుదే. వాస్తవంగా అయితే ఆ రోజంతా ప్రభుదే. ఒక పూటే కాదండి, ఆ రోజంతా ప్రభుదే. ప్రభు కోసం నువ్వు వెచ్చించు. దేవుడు నిన్ను ఉన్నత స్థలం మీద ఎత్తిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నత స్థలముల మీద నిన్ను, నీ పిల్లల్ని హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. రేపు ఆదివారం అనుకో, ఈ రోజు నువ్వు ఊరు బయలుదేరద్దు. నా మాట నేను చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. మీ ఆశీర్వాదం దూరం అయిపోవడానికి కారణం నువ్వు ఎన్ని రోజులు దేవుని సన్నిధిని మానేసావు. చూడు ఒకసారి, దాన్ని ఎక్కువ బెటర్. ఎన్ని రోజులు దేవుని సన్నిధిని ఎగ్గొట్టావో. నీకు అవకాశం ఉండి కూడా ఒకవేళ మానేసావా? అయితే ఈ రోజైనా మారు మనసు పొందు. ప్రభువా, నాకు సహాయం చేయనైనా. నీ సన్నిధి నేను ఎప్పుడు వెడగొట్టను, నీ సన్నిధిలోంచి నేను దూరం అయిపోను, నీ సన్నిధిలో ఎప్పుడు వెతుకుతాను తండ్రి, నీ సన్నిధిని కోల్పోను ప్రభువా. దావీదు అంటాడు, ప్రియదేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని ఎప్పుడు కోల్పోవడానికి ఇష్టపడలా. కాబట్టి ఆదివార దినం నువ్వు ఎక్కడ ఉండాలని చెప్పండి? దేవుని సన్నిధిలో ఉండాలా. విశ్రాంతి దినము దేవుని సన్నిధిలో ఉండాలా. ఆసాబు అంటాడు, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. నీవు దేవుని సన్నిధిలో ఉన్న